హలో పీపుల్, మన మ్యాక్సిషిల్లో మొబైల్ వర్షన్లో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో www.maxishields.com అని సెర్చ్ చేయగానే మ్యాక్సిషీల్డ్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. హోమ్ పేజ్లో రైట్ సైడ్ మెనూ బార్ క్లిక్ చేయగానే మనకి కొన్ని సబ్ ఆప్షన్స్ వస్తాయి. వాటిలో లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మ్యాక్సిషీల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మ్యాక్సిషీల్డ్ అకౌంట్కి సంబంధించిన డాష్బోర్డ్ డిస్ప్లే అవుతుంది. డాష్బోర్డ్లో మెనూ బార్ పై క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలో ఫండ్ మేనేజ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మ్యాక్సిషీల్డ్లో అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి అన్నా, ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి అన్నా మనకి మ్యాక్సిషీల్డ్ ఫండ్ కావాల్సి ఉంటుంది. ఫండ్ కోసం మనం ఫండ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి. ఫండ్ రిలీజ్ అయిందా లేదా అన్న స్టేటస్ మనం ఫండ్ రిసీవ్డ్లో తెలుసుకోవచ్చు. ఫండ్ రిసీవ్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫండ్ రిసీవ్ అయిందా లేదా అన్న స్టేటస్ ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాక్కి వచ్చి ఫండ్ మేనేజ్మెంట్లో పర్చేస్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయాలి. పర్చేస్ ప్రొడక్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఏదైతే ప్రొడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఫండ్ బ్యాలెన్స్, ఎంటర్ అమౌంట్, యువర్ ప్రోడక్ట్, రిజిస్ట్రేషన్ ఐడి, యూజర్ నేమ్. ఫండ్ బ్యాలెన్స్ అడ్మిన్ ప్యానెల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ అమౌంట్ దగ్గర మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ అమౌంట్ ఎంత అన్నది డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యువర్ ప్రోడక్ట్ దగ్గర మనం ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి, ఎవరికైతే అకౌంట్ యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఐడి మెన్షన్ చేశాక యూజర్ నేమ్ దగ్గర ట్యాప్ చేయగానే మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి, యూజర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ఐడి, యూజర్ నేమ్ డిఫరెంట్గా ఉంటే మీరు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడికి అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయండి. యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ ఐడి ఓకే అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ అప్గ్రేడ్ అకౌంట్ అని. ఓకే క్లిక్ చేయగానే మీకు ఇంకొక పాపప్ మెసేజ్ వస్తుంది. అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. అంటే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అని అర్థం. బ్యాక్కి వచ్చి డాష్బోర్డ్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలో మై ప్యాకేజ్ దగ్గర అకౌంట్ యాక్టివేట్ అవ్వకముందు 0 డిస్ప్లే చేస్తుంది. అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏదైతే ప్యాకేజ్తో అకౌంట్ యాక్టివేట్ చేయించుకున్నారో అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే మ్యాక్సిషీల్డ్లో మొబైల్ వర్షన్లో అకౌంట్ యాక్టివేషన్ ఈజీగా చేసుకోవచ్చు.